బ్రేకింగ్ చూస్తున్నాము. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టనున్నారు. రంగరాయ మెడికల్ కాలేజ్ క్రీడా ప్రాంగణంలో కార్యకర్తల కోసం వెళ్లి డాక్టర్ ఉమామహేశ్వరరావు అవమానించినట్లు ఆ తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఈ రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నట్లుగా నానాజీ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టనున్నారు. రంగరాయ మెడికల్ కాలేజ్ క్రీడా ప్రాంగణంలో కార్యకర్తల కోసం వెళ్లి డాక్టర్ ఉమామహేశ్వరరావు అవమానించినట్లు ఆ తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఈ రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నట్లుగా నానాజీ తెలిపారు. ఈ ప్రాయశ్చిత్త దీక్షకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ శివశంకర్ అందిస్తారు. శివశంకర్, ప్రాయశ్చిత్త దీక్షకు సంబంధించి నానాజీ ఏదైతే పవన్ కళ్యాణ్ ఏదైతే చేస్తున్నారో దీక్ష, అది అయితే మొత్తం చూసుకున్నట్టయితే తిరుపతిలో జరిగిన లడ్డూలో జరిగిన నెయ్యి కల్తీ నెయ్యికి సంబంధించిన అపచారం జరిగిందంటూ కూడా పవన్ కళ్యాణ్ ఏదైతే దీక్ష చేపడుతున్నారో ఆ నేపథ్యంలోనే ఎవరో చేసిన తప్పుకి పవన్ కళ్యాణ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్ష చేపడుతున్నప్పుడు నేనే స్వయంగా ఒక తప్పును చేశాను, ఎలా ఎమ్మెల్యే ఉండకూడదో అలా నేను ఉన్నాను, కాబట్టి నన్ను చూసి ఎవరు కూడా ఆదర్శంగా తీసుకోకూడదంటూ కూడా ఆయనే ఒక ప్రాయశ్చిత్త దీక్ష చేసేందుకైతే నానాజీ నిర్ణయించుకున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏదైతే మొన్న ఆర్ఎంసీ గ్రౌండ్స్ లో జరిగిన దానికి ప్రాయశ్చిత్తంగా అయితే ఉమామహేశ్వరరావుని నేను అనవసరంగా దూషించాను, నిందించాను, అలాగే కార్యకర్తలు కూడా చేసుకున్నారు. అయితే కార్యకర్తల సమస్యను పరిష్కరించేందుకు వెళ్ళి అక్కడ క్షణికావేశానికి గురి ఇదంతా జరిగింది తప్ప ఉద్దేశపూర్వకంగా చేయలేదు. కాబట్టి దానికి ప్రాయశ్చిత్తంగా ఉమామహేశ్వరరావుకి క్షమాపణ కూడా చెప్పాను. అయితే క్షమాపణ చెప్పినా కూడా నా మనసు ఇంకా అంగీకరించట్లేదు. కాబట్టి ఆయన ప్రాయశ్చిత్తంగా అయితే ఈ రోజు ఉదయం నుంచి 10 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా దీక్ష చేస్తానంటూ కూడా నానాజీ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే ఆయన చేసుకున్నారు. అయితే కార్యకర్తలు కూడా ఆయనకి మద్దతుగా ఇంటి వద్దకు చేరుకుంటున్నారు. అయితే ఆయన స్వభావం అలాంటిది కాదు, అయితే క్షణికావేశంలో జరిగింది ఇదంతా అని కూడా కార్యకర్తలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ శివశంకర్.